హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి ఉప్పల్ మెయిన్ రోడ్ టువర్డ్స్ వరంగల్. చూడండి, ఇది ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అవుతున్నది. ఉప్పల్ అనేది ఒక పెద్ద పెండింగ్ ప్రాసెస్. ఫ్లైఓవర్ అవ్వట్లేదు. రోజు ఒకటి వస్తారు, ఇట్లా ఒక క్రెయిన్ పట్టుకొస్తారు, తవ్వుతారు, డివైడర్స్ జరుపుతారు. ఒకటి చూడండి, ట్రాఫిక్ కోసం ఏదో ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఒక డైవర్షన్ ఇచ్చినారు. అక్కడ ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఇష్టం వచ్చిన రాంగ్ రూట్ వెళ్తారు. రోడ్డు మీద బురద, చెత్త. సో అంత సంథింగ్ ఫిషీ యాక్చువల్లీ. ఉప్పల్ అనేది అసలు ఏదో ₹1,00,000 గజం అని చెప్తారు, కానీ అసలు ఇట్స్ నాట్ దట్ మచ్ వర్త్ టు స్పెండ్ మనీ. చూడండి, ఏదో ఒక రోజు ఏదో ఒకటి పని. అక్కడెక్కడ చెత్త చెప్తారు, రోడ్ చేస్తారు, తర్వాత పైప్ లైన్లో డ్రైనేజ్ మిస్ అయినారని మర్చిపోతారు. మళ్ళీ అప్పుడు డ్రైనేజ్ లైన్ తీసేసి మళ్ళీ అప్పుడు కొత్త రేట్ చేస్తారు. సో అంతా పొలిటికల్ ఫెయిల్యూరా, పొలిటికల్ కరప్షనా, గవర్నమెంట్ ఫెయిల్యూరా, జిహెచ్ఎంసీ ఫెయిల్యూరా, పబ్లిక్ ఈజ్ నాట్ ఓటింగ్ ఏ ప్రాపర్ పర్సన్. సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ. మన సిస్టమ్ ఫెయిల్యూర్. చాలా రీఫార్మ్స్ కావాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన గవర్నమెంట్ కానీ, అండ్ జ్యుడిషియరీ కానీ. సో కంప్లీట్ కాన్స్టిట్యూషన్ చేంజ్ కావాలి. అప్పుడైతేనే మన ఇండియా డెవలప్ అవుతుంది. చూడండి, రోజు అసలు దీనికి అప్రూవల్ ఎవరు ఇస్తున్నారు, ఎస్టిమేషన్ తీసుకొస్తున్నారు, అసలు కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఈ రోడ్డు మీద చెత్త వేయండి. సో దే ఆర్ సో మెనీ ఫ్లాస్ ఇన్ అవర్ కంట్రీ. ఇట్లా రోజు వస్తారు, రోజు వచ్చి డివైడర్ చెప్తారు, మట్టి వేస్తారు, మట్టి తీస్తారు, మట్టి మళ్ళీ రోడ్ వేస్తారు, మళ్ళీ రోడ్ అంతా వాడే తీస్తారు. ఆల్మోస్ట్ ఒక 10 years 15 years అయింది. ఈ ఫ్లైఓవర్ మాత్రం అవ్వట్లేదు. ఇట్స్ వెరీ చైనా, జపాన్ వచ్చేసి 2-3 monthsలో ఫ్లైఓవర్ వేస్తున్నారు. మన వాళ్ళకి ఆల్మోస్ట్ 12 years 15 years అవుతుంది. ఒక చిన్న ఫ్లైఓవర్, ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ వేయడానికి ఆల్మోస్ట్ దే ఆర్ టేకింగ్ 12 years, మోర్ దెన్ 12 years నాకు తెలిసి అయితే. సో ఇట్స్ ఎ వెరీ డ్రాస్టిక్ ఫెయిల్యూర్. నాట్ ఓన్లీ పర్టికులర్ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్స్ ఇట్లనే ఉన్నాయి. డెఫినెట్లీ వీ నీడ్ ఏ కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ అండ్ రివల్యూషనరీ చేంజ్ ఫ్రమ్ వాట్ ఐ కెన్ సే.